Hey biker boys, welcome back to the channel once again. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఎక్స్క్లూజివ్ తెలుగు ఫస్ట్ డ్రైవ్ రివ్యూ స్కోడా స్లావియా 1.5 DSG. ఈ ఇంజన్ కోసమే కదా మీరందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఈ ఇంజన్ డ్రైవ్ చేయడానికి, ఈ ట్రాన్స్మిషన్ డ్రైవ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ తీసుకురావడానికి లాడ్ ఆఫ్ ఎఫర్ట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ అండ్ ద ఓన్లీ రీజన్ ఈస్ ద తెలుగు ఆడియన్స్ మన నుంచి ఎంత మంచి సపోర్ట్ వస్తుంది. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ 1 lakh అండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే వీ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెస్ట్ కాంటెంట్ ఇన్ ద తెలుగు వితౌట్ ఎనీ డౌట్. అండ్ ప్రామిసింగ్ థింగ్ ఏంటంటే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే అడుగుతారో కామెంట్లో రెస్పాన్స్ ఇచ్చే ఏకైక తెలుగు ఛానల్ బైకర్ ఛానల్ తెలుగులో. అది మీ అందరికి కూడా తెలుసు. సో నాట్ ఓన్లీ వీడియో మేకింగ్, వీడియో చేసి వదిలేయడం కాదు, మీరు చూసిన వాళ్ళ క్వశ్చన్స్ని గాలికి వదిలేయడం కాదు, ప్రతి ఒక్క క్వశ్చన్ని నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. బికాస్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్. సో ఇలాంటి వీడియోస్ని మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ ఎక్సైటెడ్. లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. దిస్ ఇస్ DSG గేర్ బాక్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గేర్ బాక్స్. కానీ పర్ఫార్మెన్స్ ఎట్లుందో ఈ స్లావియాలో, లెట్స్ స్టార్ట్. ఓ మై గాడ్, సూపర్, ఫెంటాస్టిక్. 0 to 100 ఆల్రెడీ రీచ్ అయిపోయింది. 120. My God, what a performance! 150, 160, 170. Oh my God! Oh, 175 km/h speed cruise చేసినామండి. You can see the stability solid గా ఉంది. అండ్ ఒక్క థింగ్ నేను ఏం నోటీస్ చేశానంటే, 1 లీటర్ కూడా డ్రైవ్ చేశాను కాబట్టి దానికి దీనికి కంపారిజన్ నాకు ఏమనిపిస్తుందంటే 1 లీటర్ ఈజ్ మోర్ స్టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే. బికాస్ దిస్ DSG హ్యాస్ ఇమ్మెన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇందులో ఉన్న పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది. పవర్ ఫిగర్స్ ఆర్ 150 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 250 Nm ఆఫ్ టార్క్. కాబట్టి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇందులో నుంచి వస్తుంది. కొంచెం వెహికల్ ఇంకొంచెం వెయిట్గా ఉంటే బాగుండే అనిపించింది నాకు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు 1 లీటర్ ఏదైతే ఐడియల్ పవర్ మనకి 115, 113 వాట్ ఎవర్ ద బ్రేక్ హార్స్ పవర్ డెలివర్ చేస్తుందో ఐడియల్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది బాడీ స్ట్రక్చర్కి కానీ, బాడీలో ఉన్న వెయిట్కి కానీ. 1.5 లీటర్ వచ్చేసి ఎలా అంటే ఇట్స్ మోర్ పవర్ఫుల్ అనమాట. సో ఈ 1.5 లీటర్లో మీరు ఫుల్లీ లోడెడ్ ఒక 5 people వెళ్తున్నారు అండ్ 1.5 లీటర్ డ్రైవ్ చేస్తే మీరు మళ్ళీ ఇంకొక కార్ డ్రైవ్ చేయరండి. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ స్టెబిలిటీతో పాటు పవర్ అనేది, పవర్ ఓరియంటెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు 1.5 లీటర్ని ఈ బేసెస్లో మీరు చూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ 1 లీటర్ మాత్రం నేను ఫుల్లీ లోడ్గా ట్రై చేయలేదు, 3 peopleతో ట్రై చేశాను. ఏదైతే మీరు లాస్ట్ వీడియో చూసారో దాంట్లో కూడా మంచి పవర్, ఎక్కడ కూడా పవర్ లాగా అనిపించలేదు. కానీ 1.5 లీటర్ ఈస్ జస్ట్ అ డ్రీమ్ కార్ టు గెట్ హోమ్ అని చెప్తాను నేను. సెడాన్లో మాత్రం ట్రస్ట్ మీ, హోండా సిటీకి, వర్నాకి కానీ ఇప్పుడు సస్టైన్ అవ్వాలంటే దే షుడ్ డూ సంథింగ్ విత్ ద ఇంజన్ ఇన్ పర్ఫార్మెన్స్తో పాటు ఆ డ్రైవబిలిటీ ఏదైతే ఉంటుందో స్కోడాకి మ్యాచ్ అవ్వాలంటే కొంచెం కష్టమే. హోండా సిటీ అండ్ వర్నా డెఫినెట్లీ సెగ్మెంట్ సేల్స్లో మాత్రం కొంచెం వెనుకబడుతుంది. స్లావియా డెఫినెట్లీ కొంచెం హెడ్గా వెళ్ళబోతుంది. 100, 120, 130 వచ్చేసి మీరు విత్ ఇన్ నో టైం రీచ్ అయిపోతారండి. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనకి ఇంజన్ నుంచి లభిస్తుంది. ఓ మై గాడ్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇది యాక్చువల్లీ 7-speed DSG అండి. మనకి 1 లీటర్ ఇంజన్లో 6-speed టార్క్ కన్వర్టర్ ఇస్తున్నారు. సో 80 క్రాస్ చేసిన వెంటనే మనకి స్పీడ్ అలర్ట్ వస్తుంది. ఒక్కసారి కొంచెం తప్పుకోండి. వి వాంట్ టు, ఎస్, ఇప్పుడు చూద్దాం. ఓ మై గాడ్, 117, 118, 128, 135 విత్ ఇన్ 10 secondsలో 0 to 100 క్యాచ్ చేస్తుందండి. దిస్ ఈజ్ లైక్ 9.5 to 9.7 సెకండ్లో క్యాచ్ చేస్తుంది 0 to 100. దిస్ ఈజ్ ద క్వికెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పాలి ఇన్ రీచింగ్ 0 to 100 అండ్ ఆల్సో 0 to 120 యాజ్ వెల్. ఒక వీడియో గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఆ విధమైన స్టీరింగ్, మంచి స్టెబిలిటీ కూడా ఉంది. కాబట్టి మీరు చూడండి, యాక్సలరేషన్ తొక్కిన వెంటనే మీకు ప్రతి ఒక్క గియర్లో అవైలబుల్గా ఉంది. అండ్ లో అండ్ టు మిడ్ రేంజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ హై ఎండ్ మాత్రం కంప్లీట్లీ మీకు ఫుల్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని ఓపెన్ అప్ చేసేస్తుంది. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఇంజన్ అండ్ దట్టు ఈ కార్ కొనడానికి ద ఓన్లీ సింగిల్ USP ఒకవేళ మనం డిఫరెన్షియేటింగ్ చేసుకోవాలంటే యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ అండి. ఇందులో మనము లోవర్ లోడ్స్లో ఉన్నప్పుడు, లోవర్ RPMsలో ఉన్నప్పుడు సిలిండర్ ఇందులో వచ్చేసి మనకి డీయాక్టివేట్ అయిపోతుంది. అందులోకి పెట్రోల్ వెళ్లకుండా కంబషన్ ఏదైతే ఉంటుందో అది జరగదు.
సో దట్ మనకి ఎఫిషియన్సీ మైలేజ్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే కార్స్లో ఈ ఫీచర్ లేదు. ఈ ఫీచర్ లేనప్పుడు ఈ విధంగా నేను నార్మల్గా లోవర్ ఆర్పిఎమ్స్లో వెళ్ళినా కూడా 3 సిలిండర్స్ ఉన్న 4 సిలిండర్స్ ఉన్న 4 సిలిండర్స్లో పెట్రోల్ వెళ్తుంది, 4 సిలిండర్స్లో కంబషన్ జరుగుతుంది. అన్నెసెసరీగా ఆ కంబషన్ ఎక్కువ జరిగినప్పుడల్లా ఒక్క డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ అయినా సరే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి కార్స్ ఉన్నప్పుడు. సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టెక్నాలజీ ఈ స్కోడా కార్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ పర్ఫార్మెన్స్ లో కూడా మీరు చూసుకుంటే మళ్ళీ ఎక్కడ కూడా మీకు అసలు ఆ డిఫరెన్స్ అనేది తెలిసి సిలిండర్ డియాక్టివేట్ అయిపోయింది కదా, పవర్ అనేది మనకి అవైలబుల్ గా లేదు కొంచెం అనే ఫీలింగ్ ఉండదు మీకు. ఆ టెక్నాలజీ అనేది స్కోడా ఈ కార్స్ లో ఇవ్వడం, దట్ MQB ప్లాట్ఫామ్ లో ఏదైతే ఇండియా కోసం స్పెసిఫిక్ గా తయారు చేసే కార్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం చూస్తున్నాము. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే టిల్ట్ అండ్ అలాగే టెలిస్కోపిక్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారండి. సో ఐ థింక్ ఐడియల్గా మనం సెడాన్ కార్స్లో మాత్రం స్టీరింగ్ కిందికి ఉంటే చాలా బెటర్గా ఉంటుంది డ్రైవ్ చేసుకోవడానికి. హైవేలో కానీ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఆర్మ్రెస్ట్ కూడా ఇచ్చారు మనకి. ఆర్మ్రెస్ట్ ఈజ్ యాక్చువల్లీ స్లైడబుల్. అండ్ ఇప్పుడు మనం సిటీ డ్రైవింగ్ గురించి మాట్లాడుకుందాం. సిటీలో వచ్చేసాం కాబట్టి హౌ కంఫర్టబుల్, హౌ ఫ్లెక్సిబుల్ దిస్ కార్ టు మూవ్ అరౌండ్ అనేది మాట్లాడుకుందాము. అండ్ ఈ కార్ వచ్చేసి దిస్ ఇస్ ద లాంగెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అండ్ ఆల్సో స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది వర్నాతో కానీ సిటీతో కంపేర్ చేసుకున్నప్పటికీ. సో వెనక ముగ్గురు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే లెగ్ రూమ్ కానీ హైడ్ రూమ్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ డ్రైవర్ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పాలి. అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా అప్ టు 6 feet ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా జర్నీస్ చేయవచ్చు. అండ్ సీట్ కంఫర్ట్ గురించి ఒకసారి నేను మాట్లాడతాను. బికాస్ దిస్ కార్ ఈస్ మెంట్ ఫర్ ద ఫ్యామిలీ అట్ ద సేమ్ టైమ్. సీట్స్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. థై సపోర్ట్ బాగుంది, వెనకాల బ్యాక్ సపోర్ట్ కూడా బాగుంది. అండ్ అలాగే వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో లాంగ్ జర్నీస్ మీరు చేసేటప్పుడు దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఎందుకంటే కొంచెం వార్మ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ లేదా కూల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ దిస్ వెంటిలేటెడ్ సీట్స్ గివ్స్ యూ అ మోర్ కంఫర్ట్ అని చెప్పాలి. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకున్నట్లయితే ఎంటైర్ క్యాబిన్ ఫీల్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ అలాగే ద సెగ్మెంట్లో మనం చూసుకుంటే సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ 1 లీటర్లో కూడా నేను చెప్పాను టాప్ మోడల్లో మనకి పానోరమిక్ రూఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది DSG కాబట్టి ఇందులో ఆల్మోస్ట్ ఆన్ రోడ్ వచ్చేసి మనకి 21 lakh rupees పడుతుంది. బట్ ట్రస్ట్ మీ గైస్, దిస్ 21 lakh rupees ఏవైతే పెడతారో ఎవ్రీ సింగిల్ పెనీ ఈజ్ వర్త్ బయింగ్ దిస్ కార్. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కార్తో పాటు ద బిల్డ్ క్వాలిటీ అండ్ అలాగే ఇందులో వచ్చే టచ్ అండ్ ఫీల్, ద ప్రీమియంనెస్, ఎవ్రీథింగ్ మనకి ఇందులో వర్త్ అనిపిస్తుంది కొనాలంటే. అండ్ దాంతోపాటు కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది ఫర్ ద డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్. బికాస్ 21 lakh rupees ఇస్ సంథింగ్ సీరియస్లీ అ ప్రీమియం అమౌంట్. కానీ మనం స్కోడాకి పే చేస్తున్నాము, అక్కడ కొంచెం కన్విన్సింగ్గా అనిపిస్తుంది ఎవరైతే స్కోడా ఫ్యాన్స్ ఉంటారో అండ్ అలాగే డ్రైవింగ్ ఫీల్ ప్లెజర్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళు పెడతారు. కానీ టాప్ ఎండ్లో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఒక అట్లీస్ట్ ఆప్షన్గా ఇచ్చుంటే అన్న బాగుండే అనేది నా ఒక ఫీడ్బ్యాక్ అని చెప్తున్నాను. అండ్ అలాగే మనం ఏసీ గురించి మాట్లాడుకుంటే నేను ఆల్మోస్ట్ 2.5 hours నుంచి కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నానండి. ప్లస్ 80 to 90 kilometers డ్రైవ్ చేశాను హైవేలో. అండ్ సిటీలో కూడా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది ఏసీ. కానీ ఇట్ టేక్స్ 1 minute to 1.5 to 2 minutes పడుతుంది. ఒకవేళ మీరు ఫుల్ సన్నీ సిచ్యువేషన్లో ఉండి మీరు ఆన్ చేశారనుకోండి 2 minutes తప్పకుండా తీసుకుంటుంది క్యాబిన్ మొత్తం చిల్ అవ్వడానికి. అదర్వైజ్ మీరు ఇంట్లో నుంచి వెళ్ళగానే ఇమీడియట్లీ ఏసీ ఆన్ చేస్తే ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దెన్ 1 minute. అండ్ విజిబిలిటీ పరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు విజిబిలిటీ ఈజ్ వెరీ క్లియర్. ఇయర్ కంప్లీట్గా మనకి విండ్షీల్డ్ రియర్ వైప్ కనబడుతుంది. అండ్ అలాగే ఫ్రంట్లో కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లుక్ అట్ దిస్ కంప్లీట్ విజిబిలిటీ ఉంది. హోండా సిటీతో మనం కంపేర్ చేసుకున్న, వర్నాతో కంపేర్ చేసుకున్న ఈ కార్ సిట్స్ లిటిల్ లోవర్గా ఉంటుంది మనకి. కంప్లీట్ బోనెట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు డ్రైవ్ అనే ఫీలింగ్ వస్తుంది మనకి కార్లో కూర్చుంటే రైవల్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ORVMs కూడా ఫుల్ లెవెల్లో మనకి విజిబిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ సింగిల్ ఫీచర్ ఈజ్ ఇన్క్లూడెడ్, వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ ఈజ్ ఇన్క్లూడెడ్ అండి. నేను ఏదైతే చెప్పాను దోస్ ఫ్యూ ఫీచర్స్ షుడ్ హ్యావ్ బీన్ గివెన్ ఈ పర్టికులర్ కార్లో టాప్ ఎండ్లో అట్లీస్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డ్రైవింగ్ ప్లెజర్ గురించి దెర్ ఇస్ నో క్వశ్చన్స్. వితౌట్ ఎనీ doubt you can just go to the Skoda showroom and you can book this 1.5 liter అయితే మోర్ ఫన్ లవింగ్ కావాలనుకుంటే మాత్రం దిస్ యూ కెన్ టేక్ ఇట్. అదర్వైజ్ 1 liter ఈజ్ లుకింగ్ మోర్ స్టేబుల్ అండి. 1 liter చాలా స్టేబుల్గా అనిపిస్తుంది. 1.5 literతో కంపేర్ చేసుకుంటే విత్ దిస్ ద బిల్ట్ ఇన్ క్వాలిటీ అండ్ ఆల్ దాట్ స్టఫ్ చూసుకుంటే మాత్రం 1 liter లుక్స్ లిటిల్ మోర్ స్టేబుల్ దెన్ 1.5 liter. దిస్ ఇస్ మై ఒపీనియన్. మీరు కూడా డ్రైవ్ చేసి చూడండి. అండ్ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ వీడియో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనం సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ABS విత్ EBD అండ్ అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్, దాంతోపాటు మనకి డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉందండి. డిఫరెన్షియల్ లాకింగ్ మోస్ట్లీ మనకి 2-wheel డ్రైవ్ కార్స్లో ఆఫర్ చేస్తూ ఉంటారు. ద రీజన్ ఈస్ 2-wheel డ్రైవ్స్లో ఎక్కువ SUVకి సంబంధించిన కేపబిలిటీస్ ఉండవు కాబట్టి ఎప్పుడైనా మీ కార్ ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే ఒక 1 single wheel గాల్లో ఉందనుకోండి, మోర్ పవర్ ఎక్కడైతే నీడ్ ఉంటుందో ఆ యాక్సిల్కి డెలివర్ చేస్తుంది పవర్ ట్రైన్ అనేది. ఈ ఫీచర్ వచ్చేసి మనకి స్కోడా స్లావియాలో ఇస్తున్నారు. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి.
ఉండాలి. ఫ్రమ్ దట్ బ్రేక్ అసిస్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేదని నా ఫీలింగ్. బ్రేక్ అసిస్ట్ ఒకటి మనకి ఇందులో అవైలబుల్గా లేదు. అండ్ దెన్ బ్రేక్ అసిస్ట్ ఇచ్చుంటే కూడా బాగుండేది. దీస్ ఆల్ థింగ్స్ నేను ఏవైతే చెప్తున్నానో కొంచెం గ్రీడీ అనుకోవచ్చు, కానీ అయితే మనం టాప్ ఎండ్లో ప్రైస్ పెడుతున్నామో అందులో ఇచ్చుంటే మాత్రం కొంచెం వర్దీగా కూడా ఉండేది. అండ్ ఫుల్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే 90% సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ 10% సాటిస్ఫాక్షన్ ఇది ఇచ్చుంటే బాగుండే, కొంచెం ఇది కూడా ఇచ్చుంటే బాగుండే అనే ఫీలింగ్ ఉంది చూసారా. ఆ 10% కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయేది ఆ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేసుంటే. అండ్ అలాగే ప్రాక్టికల్ బిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్టోరేజ్ స్పేసెస్ గురించి చెప్పుకోవచ్చు మనము. యూ కెన్ సీ ద బిగ్గర్ గ్లవ్ బాక్స్. మీరు ఇంత పెద్ద గ్లవ్ బాక్స్ వర్నాలో కూడా ఇవ్వట్లేదండి అండ్ సిటీలో కూడా ఇవ్వట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఏదైతే ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫోన్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ అలాగే అండర్ ఆర్మ్రెస్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే segment leading boot space, that too is only in the Slavia. So you name a thing that is not there. ఇందులో ఏం లేదు అని అనుకుంటే మాత్రం there is nothing as such which is not there. నేను ఏదో చెప్పానో కొంచెం ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఇచ్చుంటే అండ్ అలాగే పానోరామిక్ సన్ రూఫ్ టాప్ ఎండ్లో ఇచ్చుంటే మాత్రం వేరే లెవెలే ఉండేది. బట్ మేబీ అవి నెక్స్ట్ అప్డేట్స్ కోసం సేవ్ చేసి పెట్టుకున్నారని నేను అనుకుంటున్నా స్కోడా వాళ్ళు. బట్ ఇందులో మాత్రం చూసుకుంటే స్పేస్ పరంగా ఇట్స్ ద బెస్ట్ థింగ్ టు బీ. లోపల కంఫర్ట్ ఆ విధంగా ఉంటుంది, బూట్ స్పేస్ చాలా బాగుంటుంది, ప్రాక్టికల్ బిట్స్ ఆర్ సో గుడ్. అండ్ most important, the stability of the car and also the DSG gearbox is absolutely చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. అలాగే మీకు కావాల్సిన కంఫర్ట్ రియర్ సీట్లు ఏదైతే ఉందో కంప్లీట్లీ 5 people వెళ్ళేటప్పటికి సో లెంత్లో కూడా పెద్దగా ఉంది కాబట్టి మోర్ కంఫర్ట్ని మనకి స్లావియా ఆఫర్ చేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు రివర్స్ పార్కింగ్ కెమెరా నేను డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను చూడండి. ఇది కూడా నాకు ఒకటి దిస్ ఫీచర్ షుడ్ బీ గివెన్ అండి. ఇది తప్పకుండా ఉండాల్సిన ఫీచర్ ఏంటంటే అడాప్టివ్ గైడ్లైన్స్. మీరు చూడొచ్చు ఈ అడాప్టివ్ గైడ్లైన్స్ యొక్క రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం తక్కువ ప్రైజింగ్లో ఉన్న కార్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి, మాత్రం తప్పకుండా ఇవ్వాల్సి ఉండే. ఇది కూడా నా వైపు నుంచి ఒక చిన్న ఫీడ్బ్యాక్. ఎందుకంటే కాస్ట్ కటింగ్ అనేది కొన్ని ప్లేసెస్లో కనబడుతుంది, కానీ పర్ఫార్మెన్స్ లెవెల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, కంఫర్ట్ లెవెల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంజన్ గురించి ఇంకా మనం ఏం చెప్తాం, స్కోడా ఇంజన్ ఇట్స్ వెల్ రిలయబుల్. ఒక్కసారి కారు కొంటే 10 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకొని అండ్ ఎక్కడ పోయినా కూడా ఎక్కడ కూడా మీరు వన్ సింగిల్ పాయింట్ మీరు పెట్టిన ప్రతి ఒక్క పెనీకి యూ విల్ ఆల్వేస్ ఫీల్ ఎస్ ఒక మంచి కార్ని ఇంటికి తీసుకొచ్చుకున్నా అనే ఫీల్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ ఈ యొక్క ఏదైతే కొన్ని ఫీచర్స్ ఉన్నాయో ఐఎమ్ షూర్ దట్ నెక్స్ట్ అప్డేట్లో తీసుకురావడానికి మాత్రమే ఇవి సేవ్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే ప్రోడక్ట్ లాంచింగ్ ఫస్ట్ టైం వస్తుందో అది జనాల వరకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో ప్రైజింగ్ కొంచెం ఎక్కువైపోయేసరికి దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేటప్పటికి అప్పటి వరకు జనాలకు అలవాటు అయిపోయి ఉంటుంది, మంచి సేల్స్ని డ్రా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఒక 50,000 ఎక్కువ పెట్టి కూడా ఈ న్యూ ఫీచర్స్ ఏవైతే వస్తాయో వాటి కోసం తీసుకోవడానికి కూడా ఎన్కాడర్ కాబట్టి. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ఆల్సో కాస్ట్ కటింగ్ థింగ్ ఉంటుంది. సో ఐ హోప్ ఎవ్రీ సింగిల్ పాయింట్ ఈస్ కవర్డ్ గైస్. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉన్నాను, మీరు చూడొచ్చు. ద ఓన్లీ రీజన్ ఈజ్ వై ఐమ్ ఆస్కింగ్ టు సబ్స్క్రైబ్. అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు అదే స్ట్రెంత్. ఎందుకంటే మీరు లేకపోతే దెర్ ఇస్ నో ఛానల్, నాట్ ఓన్లీ మై ఛానల్. సబ్స్క్రైబర్స్ లేనిది ఏ ఛానల్కి ఏదైతే స్ట్రెంత్ ఉంటుందో అది ఉండదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మా కాంటెంట్ ఆబ్వియస్లీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చకపోతే కూడా ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ నెగిటివ్ వీఆర్ రెడీ టు టేక్ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ వీఆర్ రెడీ టు టేక్ ఇట్. ద ఓన్లీ థింగ్ ఇస్ తెలుగులో మంచి కాంటెంట్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి సర్వ్ చేయాలనే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అందుకే మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది మీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.